బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని ఎన్నుకోగలిగారా? కిషన్ రెడ్డి టర్మ్ ఎప్పుడో అయిపోయింది కదా, మరి ఎందుకు ఎన్నుకోలేకపోతున్నారు? ఒక రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రబ్బర్ స్టాంప్ అయిపోతున్నాడు కదా. రబ్బర్ స్టాంప్ అనొచ్చా? మరి ఇప్పుడు జాతీయ పార్టీలో రాజకీయ నిర్ణయాలు మంత్రులైనా ఎవరిని నియమించాలి? ఇప్పుడు బీజేపీ ముఖ్యమంత్రులు ఎవరిని నిర్ణయించారు? నిన్న కాక మొన్న ఢిల్లీలో ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టాలి అని వచ్చినప్పుడు ఎవరు నిర్ణయించారు? నిజంగా బీజేపీ ఎమ్మెల్యేల నేత పరమేశ్ వర్మ అయ్యాడు ముఖ్యమంత్రి. సో మీకు రేఖా గుప్తా ఎందుకు అయ్యారు? డబుల్ ఇంజన్ అంటేనే జాతీయ నాయకత్వం కేంద్ర ప్రభుత్వం నడిపిస్తుంది ఇంజన్ కదా. సో డబుల్ ఇంజన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అది కదా చెప్పేది. డబుల్ ఇంజన్లో ఒక ఇంజన్ రబ్బర్ స్టాంప్ అయిపోతుంది కదా. సో అందువల్ల ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, అదొక జాతీయ పార్టీ. ఆ పార్టీలో ఎవరు మంత్రులుగా ఉండాలనేది ముఖ్యమంత్రి సొంత నిర్ణయం ఎలా ఉంటుంది? సొంత నిర్ణయం ఉండటానికి బీజేపీలో ఎమ్మెల్యేలుగా పోటీ చేయడానికి నిర్ణయం ఎవరు ఉంటుంది? బీజేపీ జాతీయ నాయకత్వం డిసైడ్ చేస్తారు తప్ప రాష్ట్ర అధ్యక్షుడు నిర్ణయిస్తారా? బీజేపీలో ఎంపీ క్యాండిడేట్లను రాష్ట్ర అధ్యక్షుడు నిర్ణయిస్తారా? నాకు చెప్పండి. బీజేపీ ఎంపీ అభ్యర్థుల్ని కిషన్ రెడ్డి నిర్ణయించాడా? కేంద్ర జాతీయ నాయకత్వం నిర్ణయించిందా? ప్రకటించి కూడా జాతీయ నాయకత్వమే. కిషన్ రెడ్డి ప్రకటించి కూడా ప్రకటించలేదు. మీరు వెళ్ళి చూడండి, తెలంగాణలో బీజేపీ ఎంపీ అభ్యర్థుల్ని కిషన్ రెడ్డి ప్రకటించాడా? అందువల్ల బీజేపీలో ప్రతి నిర్ణయం జాతీయ నాయకత్వం తీసుకుంటుంది కదా. మరి అలాంటప్పుడు మీరు ఇక్కడ కిషన్ రెడ్డి రబ్బర్ స్టాంప్ అని అనగలమా? సో ఒక జాతీయ పార్టీల నిర్మాణం అలా ఉంటుంది. సో దాని ప్రాంతీయ పార్టీ నిర్మాణం ఒక రకంగా ఉంటుంది. అందువల్ల కాంగ్రెస్ పార్టీలో ఎవరు ముఖ్యమంత్రికి కావాలి, ఎవరు మంత్రులకు కావాలనేది ఆ పార్టీ రాష్ట్ర నాయకులతో చర్చించి జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకుంటుంది. అది బీజేపీలోనే అదే పద్ధతి అనుసరిస్తుంది.